హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుజాత. వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు. ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ స్పెషల్ రెసిపీ మిర్చి బజ్జీ. ఈవినింగ్ అవ్వగానే వేడివేడిగా మిర్చి తింటా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఈవినింగ్ స్నాక్ ఇంట్లోనే ఈజీగా, బయట కొనకుండా అచ్చం బయట కొన్న టేస్టే ఇంట్లో ఎలా చేయాలో నేనైతే చూపించబోతున్నాను. టేస్ట్కి అయితే ఏ మాత్రం తేడా ఉండదు. ఇది కనుక నేర్చుకుంటే చక్కగా ఇంట్లో రోజు మీరే చేసేసుకోవచ్చు. దానికోసం ముందుగా పచ్చిమిర్చిని మధ్యలోకి చీలికలు చేసుకుని విత్తనాలు తీసేసి పెట్టుకుందాము. అలాగే ఒక కప్పు శనగపిండి వేసుకొని దానిలో ఒక 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకుందాము. అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము. అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకుందాము. వేసుకుని ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా మొత్తం మనము మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కలిపేసుకుందాం. ఆయిల్ వేసుకోవడం వలన మన మిర్చి బజ్జీ క్రిస్పీగా చక్కగా వస్తుందండి. అందుకని ఇది ఒక టిప్ అనుకోండి. మీరు ఇలా ఆయిల్ వేసుకుని కలపడం వలన టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము పిండిని కలుపుకుందాము. విస్కర్తో ఈ విధంగా నీట్గా మనం కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాము. మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కప్పులో చింతపండు రసాన్ని తీసేసుకుని దానిలో ఒక స్పూన్ వాము వేసుకుని కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న దాన్ని మనం మిర్చి తీసుకుని మిడిల్లో వేసేసుకుందాము. చూడండి, చూపిస్తాను. మిడిల్లో మనం గింజలు అవి తీసేసుకున్నాం కదా, దానిలో ఈ విధంగా చింతపండు రసాన్ని వేసేసుకుని అటు ఇటు తిప్పేసుకుంటే ఇది మనం మిర్చి బజ్జీ వేసినప్పుడు లోపల ఉన్న వాము ఫ్లేవర్ అక్కడక్కడ తగులుతా చింతపండు రసం పుల్లగా ఉంటా మిర్చి బజ్జీ టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మిర్చిని చూడండి ఈ విధంగా పిండిలో డిప్ చేసుకుని మనం వేడివేడి ఆయిల్లో బజ్జీలు వేసేసుకోవడమే. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆయిల్లో మనం మిర్చి బజ్జీలు వేసుకుంటున్నాము. పిండిలో ముంచేసుకుని ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండొద్దు, అలాగని మరీ లో హీట్ కూడా ఉండొద్దు. మీడియం హీట్లో పెట్టేసుకుని మనం మిర్చి బజ్జీలని వేయించేసుకుందాము. చూడండి, మన బజ్జీలు అయితే సూపర్గా వచ్చేస్తున్నాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసేసుకుని మనం మిర్చి బజ్జీలని పక్కనకు తీసేసుకుందాము. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా మిర్చి బజ్జీ వేసేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ ఇంకా ఇంటిల్లిపాది సూపర్గా ఎంజాయ్ చేసేయచ్చు కదా. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మన మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈజీ రెసిపీని. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.